ఓం శాంతి. ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా అందరికీ ఓం శాంతి. శివపరమాత్మ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు, జ్ఞానులకు అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. శ్రీకృష్ణుని యొక్క షోడకళా సంపూర్ణుడైన 16 ఆధ్యాత్మిక రహస్యాలను ఈరోజు మనం తెలుసుకొని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. అందులో మొట్టమొదట శ్రీకృష్ణుని యొక్క గుణాల్లో మర్యాద సంపన్నుడు, నిర్వికారి, నిరహంకారి, షోడకళా సంపూర్ణుడు అనే యొక్క ముఖ్యమైన గుణాల్లో 16 గుణాలు ఏంటివి, మన జీవితానికి శ్రీకృష్ణుని జీవితానికి గల సంబంధం ఎలా సమీపంగా ఉంటాయి, ఎలా మనం సామీప్యం అవుదామో తెలుసుకుందాం. ఒకటి, మొట్టమొదట శ్రీకృష్ణుని యొక్క జన్మ జైలులో జరుగుతుంది. అది ఎలా అంటే, ప్రస్తుతం వాస్తవానికి ఇది కలియుగం, అంతిమ సమయంగా తెలియజేస్తున్నాడు భగవంతుడు. అందరూ ప్రపంచంలోని వాసులంతా అనేక రకాలైన విషవలయపు జైలు గోడల మధ్య బందీలుగా, దుఃఖీలుగా ఉన్నారు. మరి మొత్తం కలియుగ సృష్టి అంతటికీ కలియుగం అనే కంసుడు పంచవికారాల రాజ్యం చేస్తున్న ఈ సమయంలో గుప్తంగా శివభగవానుడు ఒక సాధారణ వృద్ధమానవు తనువులో ప్రవేశించి మనలందరినీ కంసుని అనే పంచవికారాల జైలు నుంచి ముక్తులుగా కావిస్తున్నారు. దీని గుర్తే శ్రీకృష్ణుడిని జైలులో జన్మ తీసుకున్నాడనే యొక్క అర్థం ఉంది. ఇక రెండవ అంశం, ఇటువంటి కలియుగ విషయ వైతరిణి నుంచి జ్ఞానమాన సరోవరం అనే క్షీరసాగరంలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. అదే మాదిరిగా శ్రీకృష్ణుని నోటిలో వెన్నను చూయిస్తారు, అతన్ని వెన్న దొంగ అంటారు. దీని పరమార్థం ఏంటంటే, అనేక రకాలైన భక్తి, జ్ఞాన, వైరాగ్యం తర్వాతనే కర్మభక్తి యోగం తర్వాతనే జ్ఞానం అంటారు. కాబట్టి భక్తి ఫలమైన జ్ఞానాన్ని అమృతం లేదా వెన్న అంటారు. భగవంతుడు ఎన్నో జన్మల నుంచి చేసిన భక్తి ఫలితమే మనకు జ్ఞాన రూపంలో వెన్నను ప్రసాదిస్తున్నాడు. ఈ జైవన్ముక్తి అనే యొక్క స్వర్ణిమ యుగాన్ని ఎవరైతే ఈ వెన్ననే జ్ఞానాన్ని ఆస్వాదిస్తారో, జీవితంలో అనుభూతి చేస్తారో, వారికి తప్పనిసరిగా జీవన్ముక్తి అనే యొక్క స్వర్ణిమయుగ భాగ్యం, శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మించబోయే ఈ అద్భుతమైన స్వర్ణిమయుగాన్ని మరి తిరిగి రాబోతున్నదని ఒక ప్రశ్నకు నిజమైన సమాధానం ఉంది. తిరిగి ఈ విశ్వం స్వర్ణిమయుగం కానున్నదా? రెండో ప్రశ్న, శ్రీకృష్ణుడు తిరిగి మళ్ళీ జన్మించనున్నాడా అనే ప్రశ్నకు చాలామంది శాస్త్రవేత్తలు, నోస్ట్రాడామస్ అనే జాన్ డిక్సన్ అనే శాస్త్రవేత్తలతో సహా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా విశ్వం పరివర్తన తప్పనిసరిగా చెందుతుంది అని తెలియజేస్తూ, అదే మాదిరిగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సాక్షాత్తు బ్రహ్మతనులో ప్రవేశించిన శివ భగవానుడు కూడా ఈ విశ్వం అతి త్వరలో స్వర్ణిమయుగం మారనున్నది, ఎవరైతే భక్తి పూర్తి చేశారో వారికి జ్ఞాన ఫలితం ఆధారంగా వారే దివ్య గుణాలు, దేవతా గుణాలను ధారణ చేసే దేవతలు కాబోతారు. విశ్వం తప్పనిసరిగా ఈ దుఃఖం నుంచి విముక్తులయ్యే మహత్తరమైన, అద్భుతమైన ఈ పండుగల ప్రాధాన్యతను తెలుసుకొని అనుభూతి చేయాలని తెలియజేస్తున్నారు. ఇక రెండవ అంశం, శ్రీకృష్ణుడు వేణుగానం. శ్రీకృష్ణుని యొక్క వేణుగానానికి గోపికలు ఎంతో దూరం నుంచి
పరిగెత్తుకొని వచ్చారని చెప్తారు. ఈ వేణుగానం అంటే అర్థం ఏంటంటే సాక్షాత్తు పరమాత్ముడు బ్రహ్మ తనువు ద్వారా వినిపించే జ్ఞానమే జ్ఞాన వేణువుగా, ఈ జ్ఞానాన్ని ఎవరైతే విని ఆచరింపగలుగుతారో వారే స్వర్ణమయుగంలో ఈ గోపికలంటే జ్ఞానం అనే యొక్క రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ధారణ చేసుకున్న వాళ్ళే గోపికలుగా పిలువబడతారు. అదే మాదిరిగా నెమిలిపించదారి అంటారు శ్రీకృష్ణుని. మోరుమకుట్, ఈ నాట్యం చేసే స్థితిలో సంపూర్ణమైన ఆనందంలో ఉండే నెమిలి పింఛంలో అనేక రకాలైన వర్ణంలో ఉంటుంది. ఈ నెమిలి పింఛంలో అర్థమే పరమ పవిత్రత. ఈ పరమ పవిత్రతకు గుర్తే శ్రీకృష్ణుని యొక్క కిరీటంలో పవిత్రత ఉంటుంది. అందుకొరకే శ్రీకృష్ణుని సదా పరమ పవిత్ర ఆత్మ, దేవాత్మ, ధన్యాత్మ అంటారు. ఈ జన్మ కూడా సదా పరమ పవిత్రమైన జన్మ కాబట్టి శ్రీకృష్ణుని యొక్క నెమలి పింఛం ఇవ్వబడుతుంది. దాని ఆధారంగానే ఈ కలియుగంలో కూడా మానవుడు పవిత్రత అనే యొక్క స్థితిని నేర్చుకునే అభ్యాసం, ఒక అద్భుతమైన అవకాశం పరమాత్మ కలిగిస్తాడు. అదే మాదిరిగా శ్రీకృష్ణుడు కాళింగ మడుగులో 5 విషసర్పాలను పైన నాట్యం చేసి వాటిని తన ఆధీనంలో తెచ్చుకున్నట్లు చూయిస్తారు. ఇక్కడ అర్థం ఏంటంటే కలియుగమే కాళింగ మడుగు. శ్రీకృష్ణుని యొక్క చైతన్యం అనే చైతన్య దేవత స్థితి ప్రతి మానవుడు కలిగి ఉంటే శరీరం అనే యొక్క దేహాభిమానం నుంచి శరీరంలో ఉండే చైతన్య ఆత్మ పంచవికారాలనే చెడు గుణాలపైన అధిరోహించడం. 5 చెడు గుణాలనే యొక్క విషసర్పాలు కేవలం శ్రీకృష్ణుని చేతిలో ఉండే మురళి అంటే జ్ఞానశక్తికి వశమై ఆ విషసర్పాలు కూడా నాట్యం చేసి వశీభూతమై అతనికి బానిసగా ఉండే స్థితి ఏర్పడుతుంది అని భావం. కానీ జ్ఞానాన్ని గ్రహించని యొక్క కలియుగ మానవులంతా ఈ 5 తలల విషసర్పంలో, అవే కామక్రోధ లోభమోహ అహంకారాలు, వీటి విష వలయంలో చిక్కుకొని బయటి పడలేక ఇవే పంచవికారాలనే యొక్క రాక్షసులే సర్పాలే మధ్య చిక్కుకొని దుర్భరమైన జీవితంలో గడుపుతున్నారు. వాటికి విముక్తే భగవంతుడు ఇచ్చే జ్ఞానం అని తెలుసుకోవాలి. ఇక రెండవది, శ్రీకృష్ణునికి 16,108 మంది గోపికలను తెలియజేస్తారు. ఒక్క శ్రీకృష్ణుడు 16,108 అనే ఒక సంఖ్య భగవంతుణ్ణి అతి ప్రేమగా, అతి యొక్క భక్తితో, అతి జ్ఞానంతో దగ్గరగా ఉండే సంఖ్య. ఆ భగవంతుని యొక్క శక్తిని గ్రహించి అతని సమానంగా ఉండే శ్రేష్టమైన ఆత్మల గుర్తే 16,108. ఇక రెండవది, శ్రీకృష్ణుణ్ణి వెన్న దొంగ అంటారు. వెన్న అంటే జ్ఞానం అనే అమృతం అని తెలియజేసుకున్నాం. ఎవరైతే జ్ఞానాన్ని చిలికిన తర్వాత, వెన్నను పాలను చిలికిన తర్వాత వెన్న వస్తుందో, ఆ వెన్న లాంటి జ్ఞానాన్ని ఆ భగవంతుడు శ్రీకృష్ణుని రూపంలో అందరికీ ఏదైతే పంచాడని చెప్తాడు. ఇక్కడ కలియుగంలో కూడా జ్ఞాన ఆత్మలైన మనమందరం ఆ శ్రీకృష్ణుని మాదిరిగా జ్ఞానాన్ని గ్రహించి ప్రతి ఒక్కరికి మనము కూడా జ్ఞానాన్ని అందించే ఒక మహాప్రయత్నం చేయాలని అర్థం. ఇక సరోవరం, జ్ఞానమాన సరోవరం అంటే పరమాత్ముడిచ్చే యొక్క ఈ కలియుగాన్ని జ్ఞానమాన సరోవరంగా చేయడానికి అద్భుత ప్రక్రియ మనము ప్రయత్నం చేయాలి. ఇక శ్రీకృష్ణుని యొక్క బాల్యమిత్రుడు కుచేరుడు అని చెప్తాం. ఈ బాల్యమిత్రుడు యొక్క కుచేరుడు అంటే కలియుగంలో
అతని యొక్క స్థితి చాలా పేదగా ఉంటుంది. అంటే కలియుగం వచ్చే వరకు మానవుడు జ్ఞాన యోగ ధారణ సేవలు అనేటివన్నీ మర్చిపోయి భగవంతునికి దూరమై అనేక రకాలైన దుఃఖాలతో అనేక రకాలైన పేదరికంతో ఉంటాడని భావం. ఈ సమయంలో మరి శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుని అయిన ఆ కుచేలుణ్ణి, ఆ సుధాముని, సుధామ అంటే అంటే శ్రేష్టము, ధామం అంటే ఈ యొక్క శరీరం అనే భావనలో పడిపోవడం. కలియుగం అనే యొక్క స్థితిలో నేను శరీరం అనే భావనలో పడిపోయి పంచవికారాలకు వశమై అతి పేదగా మారడం. అత్యంత సుందరంగా సత్యుగంలో ఉండే శ్రీకృష్ణుడు లాంటి ఆత్మలంతా కలియుగంలో నిరుపేదలుగా మారడం ఈ కుచేలు లాంటి మనస్థితికి నిదర్శనం. మరి ఈ సమయంలో కుచేలుడు అతి ప్రేమతో దాచుకున్న అటుకుల మూటను తీసి శ్రీకృష్ణుడు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం మరి కలియుగ అంతిమ సమయంలో కూడా మనము భగవంతునికి తనువు కానీ మనస్సు కానీ ధనము కానీ ఏదో రూపంలో అర్పణ చేయడం వల్ల మన స్థితి శ్రేష్టంగా, మన స్థితి సంపన్నంగా అవుతుందనే యొక్క గుర్తుగా కుచేలుడు 2 అటుకుల పిడికెడు అటుకులను తీసుకుని వెంబడే ఆగర్భ శ్రీమంతుడుగా మనం కావడం చూస్తాం. దీని అర్థం కలియుగ అంతిమ సమయంలో మన యొక్క తన్మన్ అన్నీ భగవంతునికి సమర్పణ చేసేవారి యొక్క సంపన్న స్థితికి నిదర్శనమని మనం తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణ అష్టమి అంటే ఏంటి? అష్టమి అంటే 8 అంటారు. 8 అష్టమి అంటే అష్టశక్తులకు నిదర్శనం. 2 భార్యలు అంటే 8 శక్తులను సంపూర్ణంగా తన యొక్క ఆధీనం చేసుకొని అష్టశక్తులతో సంపూర్ణంగా అతను నిలిచిపోయాడని అర్థం. అదే మాదిరిగా శ్రీకృష్ణుడు 8 జన్మలు స్వర్ణమయుగంలో 8 రాధ 8 శ్రీకృష్ణుని యొక్క సమానమైన 8 జన్మలు తీసుకొని సంపూర్ణ సత్యయుగం దేవతగా ఉండే నిదర్శనం. ఇక మన జీవితాన్ని కేవలం శ్రీకృష్ణుని మనం ఆదర్శంగా తీసుకునే ఉన్నతమైన స్థితి జీవనం. జీ అంటే ఆత్మ, 1 అంటే నెంబర్ 1 అంటే మన జీవితాన్ని ఉన్నతమైన స్థితితో తీసుకోవాలంటే దృఢ సంకల్పం మనం చేద్దాం. 1 మనం అందరి యొక్క సంస్కారాలను మెర్జ్ చేసుకోవాలి. 2 5 పంచవికారాల అంశాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. 2 శ్రీకృష్ణుని మాదిరిగా అష్టశక్తులను పొందే పరితపను కలిగి ఉండాలి. 2 శ్రీకృష్ణుని మాదిరిగా దివ్య గుణాలు, షోడకళ, సంపూర్ణ మర్యాద, పురుషోత్తమ, నిర్వికారి, నిరహంకారి అనే స్థితిని కలిగి ఉండాలి. ఈ మాదిరిగా మరి గోపికగా జ్ఞాన మథనం చేయాలి. శ్రీకృష్ణుని మాదిరిగా గ్లోబుపై విశ్వానికి శక్తినిచ్చే మాదిరిగా చేతిలో మురళి అంటే జ్ఞానాన్ని కలిగి శ్రీకృష్ణుని యొక్క మురళి అర్థం ఏంటంటే జ్ఞాన మాధుర్యాన్ని వినిపించడం. అలాంటి స్థితిని కలిగి ఉండాలి. ఇక ఉట్టి కొట్టడం అనే యొక్క రహస్యం తెలుసుకోవాలి. ప్రస్తుత కలియుగ అంతిమమైన సంగమయుగంలో పరమాత్మ శివుడు స్వర్గం అనే ఉట్టిని అందరికీ చూపిస్తున్నాడు. కానీ దీన్ని పొందే పురుషార్థంలో అనేక రకాలైన మాయా పరిస్థితులు మన కళ్ళలో దుమ్ము కొట్టే ప్రయత్నం చేస్తాయి. మరి అలా ఎన్ని ప్రయత్నాలు మాయ అంటే కష్టాలు, అనేక రకాలైన బాధలు, అనేక రకాలైన దుఃఖాలు కలిగినా మనం వాటిని భగవంతుని యొక్క యోగ, భగవంతుని యొక్క ధారణా సేవలో వీటినే చతుర్విధ ప్రయత్నాలు అంటారు. ఎవరైతే సంపూర్ణంగా చేస్తారో వారు ఇటువంటి మాయా అనే యొక్క కష్టాలను ఎదుర్కొని ఉట్టిని సులభంగా కొట్టగలుగుతారు. ఆ ఉట్టిని కొట్టే స్థితి అనడమే స్వర్ణిమయుగ భాగ్యం పొందడం. కాబట్టి ఈ మాదిరిగా ప్రతి ఒక్కరం
ఉట్టిని కొట్టే మహాభాగ్యం పొందే ప్రయత్నం అందరం చేద్దాం. ఇక శ్రీకృష్ణుడు మనందరికీ ఆదర్శంగా ముఖ్యంగా 3 గుణాలైతే మనం కలిగే ప్రయత్నం చేసుకోవాలి. అదే షోడకళ సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తం. మరి ఈ మాదిరిగా శ్రీకృష్ణుని జన్మతా గాయన యోగ్యుడై ఉయ్యాల్లో ఊగించే పండుగ. ఇటువంటి పండుగను ఆనందంగా పరమ పవిత్రంగా జరుపుకొని ప్రతిరోజు పండుగ మాదిరిగా శ్రీకృష్ణుని యొక్క గుణాలను మనం ప్రతి ఒక్కరం ధారణ చేద్దాం. నేను శాంతి స్వరూప ఆత్మ, శక్తి స్వరూప ఆత్మ అనే స్థితి కలిగి ఉండడమే శ్రీకృష్ణుడు చేసే ప్రయత్నం. శ్రీకృష్ణుని ఆత్మనే ప్రస్తుత కలియుగంలో ప్రజాపిత బ్రహ్మ, ఆ బ్రహ్మ శరీరంలో పరమశివుడు ప్రవేశించి అతని 63 సంవత్సరాలుగా చేసిన సాధన శ్రేష్టమైన చతుర్విధ పురుషార్థాలంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞానం. ఆ చతుర్విధ పురుషార్థాలే అతని యొక్క శ్రేష్ఠ స్థితికి మనకు ఆదర్శం. కాబట్టి మనము కూడా ఆ ప్రజాపిత బ్రహ్మ మాదిరిగా ఉన్నత స్థితిలో పురుషార్థంలో చేసి సత్యయుగంలో రాబోయే శ్రీకృష్ణుని మాదిరిగా శ్రేష్టమైన శుభ సంకల్పం లాంటి జన్మ తప్పనిసరిగా తీసుకోవాలంటే ప్రతిరోజు ఈ మాదిరిగా యోగ సాధన చేద్దాం. నేను ఒక శాంతి స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సాక్షాత్తు పరమశివుడు జ్యోతిర్బిందువు ప్రజాపిత బ్రహ్మ ద్వారా కలియుగ అంతంలో నన్ను పావనం చేయడానికి, అనేక దుఃఖాల నుంచి దూరం చేసి శ్రేష్టమైన దివ్య గుణాలను నాలో నింపుకోవడానికి ఇదొక మహత్తరమైన సమయం. నేను నా తండ్రి పరమశివుడి నుంచి శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం అనే దివ్య గుణాలను పొంది అష్టశక్తులనే 8 శక్తులను పొంది నా జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదభరితంగా తయారు చేసుకుంటూ నాతోటి ఆత్మలకు, మానవులకు కళ్యాణం చేయగలిగే శక్తిని ఆ శివభగవానుడు నాకు కలిగించుగాక. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భక్తాని కశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాగ్నవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి.